నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వైష్ణవి గ్రాండ్ హోటల్లో 80 లక్షల రూపాయల దోపిడీకి పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాల ప్రకారం నిందితుల వద్ద నుంచి 66.50 లక్షల రూపాయల నగదు, ఒక బైకు, 3 సెల్ ఫోన్లు, సుత్తి, స్క్రూ డ్రైవర్లు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రహీం ఖాన్ గతంలో వైష్ణవి హోటల్లో టీ మాస్టర్గా పనిచేశాడు. అదే సమయంలో రెస్టారెంట్లో డబ్బులు దాచిపెట్టే చోటు, లావాదేవీలపై సమాచారం సేకరించి తన సహచరులైన ఇక్బాల్ ఖాన్, లాలూ ఖాన్లతో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాడు. ఈ నెల 5వ తేదీ రాత్రి 1 గంట సమయంలో ముగ్గురు బైక్పై వచ్చి డబ్బు దోచుకెళ్లారు. కొంత మొత్తాన్ని తమ స్వగ్రామానికి తరలించగా మిగిలిన నగదును జగ్గయ్యపేట దుర్గా కాలనీలోని ఇంట్లో దాచిపెట్టారు. పక్కా సమాచారం ఆధారంగా దాడి చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 050609 2 వీక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ వైష్ణవి గ్రాండ్ అనే హోటల్లో 80 lakhs వరకు క్యాష్ పోయింది, దొంగతనం అయిందని చెప్పేసి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. దానికి సంబంధించి మనము క్రైమ్ నెంబర్ 295 థెఫ్ట్ కేసు కింద మనం రిజిస్టర్ చేసి ఇమీడియట్ గా ఒక 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిఎస్పీ మిర్యాలగూడ గారి ఆధ్వర్యంలో ఈ 4 టీమ్స్ మనం ఫామ్ చేసి టీమ్స్ అన్నిటిని కూడా మనం వేరు విభాగాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఎవ్రీడే ఒక ఆఫీసర్ డిఎస్పీ గారు కోఆర్డినేట్ చేసే విధంగా మనం కూడా ప్లాన్ వేయడం జరిగింది. అయితే డీటెయిల్స్ కి వెళ్తే ఈ వైష్ణవి గ్రాండ్ అనే రెస్టారెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 80 lakhs వరకు క్యాష్ వాళ్ళు అప్పుడే తీసుకుని వచ్చి ఆడ పెట్టడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ వీళ్ళు రాత్రిపూట సమయంలో అరౌండ్ 2 o'clock కి లాక్ కి బ్రేక్ చేసి అందులో ఆ రూమ్ లో ఉన్న బ్యాగ్ తీసుకొని వాళ్ళు మళ్ళీ పారిపోవడం జరిగింది. ఇమీడియట్ గా మనకి రాగానే మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీ హావ్ స్టార్టెడ్ ది ఇన్వెస్టిగేషన్. అయితే ఇన్వెస్టిగేషన్ లో మనకి మన ముగ్గురు అక్యూజ్ ని వాళ్ళ పట్టుకోవడం జరిగింది. మొహమ్మద్ రహీం, ఇతను A1, A2 ఇస్ ఇక్బాల్ ఖాన్, A3 ఇస్ లాలూ ఖాన్. ఈ A1 అనే పర్సన్ గత కొన్ని రోజుల క్రితం 2 years బ్యాక్ మిర్యాలగూడ ఈ వైష్ణవి గ్రాండ్ హోటల్ ముందు ఒక టీ షాప్ లో పనిచేయడం జరిగింది. ఇతను ఈ రెస్టారెంట్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూసి ముందే రెకీ చేసుకొని ఇక్కడ కంపల్సరీగా మనకి ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పేసి ఇతను A2, A3 వీళ్ళందరూ ఇద్దరు ఒకరు రాజస్థాన్కి వెళ్ళి ఇద్దరు మన మహారాష్ట్రకి వెళ్ళి వీళ్ళు ముగ్గురు ప్లాన్ వేసుకొని ఎట్లో మనకి ఇక్కడ క్యాష్ దొరుకుతుంది అని చెప్పేసి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నైట్ అవర్స్ లో ఈ అఫెన్స్ చేయడం జరిగింది. అయితే దీనికి సర్ప్రైజింగ్ ఏంటంటే మనం జస్ట్ 1 week ముందే మిర్యాలగూడ టౌన్ లో ఒక 100 న్యూ CCTV కెమెరాస్ పెట్టడం జరిగింది. ఈ అఫెన్స్ అయింది కూడా మొత్తం మనకి CCTV కెమెరాస్ మనం ట్రయల్ చేసుకుంటూ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. వీ హ్యావ్ గాన్ టిల్ ఆ CCTV చూసే క్రైమ్ టీమ్ అనేది ఖమ్మం వరకు చూసి మళ్ళీ ఖమ్మం నుంచి మొత్తం ట్రేస్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్ తో కొలాబరేట్ చేసుకుంటూ మనం ఇవాళ మార్నింగ్ వాళ్ళని జగ్గయ్యపేట దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు మొత్తం 66.5 lakhs క్యాష్ ప్లస్ ఒక బైక్, ఒక స్క్రూ డ్రైవర్, అఫెన్స్ చేయడానికి వాడిన స్క్రూ డ్రైవర్, ఒక సుత్తి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. మన దగ్గర మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 050609 2 వీక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ వైష్ణవి గ్రాండ్ అనే హోటల్లో 80 lakhs వరకు క్యాష్ పోయింది, దొంగతనం అయిందని చెప్పేసి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. దానికి సంబంధించి మనము క్రైమ్ నెంబర్ 295 థెఫ్ట్ కేసు కింద మనం రిజిస్టర్ చేసి ఇమీడియట్ గా ఒక 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిఎస్పీ మిర్యాలగూడ గారి ఆధ్వర్యంలో ఈ 4 టీమ్స్ మనం ఫామ్ చేసి టీమ్స్ అన్నిటిని కూడా మనం వేరు విభాగాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఎవ్రీడే ఒక ఆఫీసర్ డిఎస్పీ గారు కోఆర్డినేట్ చేసే విధంగా మనం కూడా ప్లాన్ వేయడం జరిగింది. అయితే డీటెయిల్స్ కి వెళ్తే ఈ వైష్ణవి గ్రాండ్ అనే రెస్టారెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 80 lakhs వరకు క్యాష్ వాళ్ళు అప్పుడే తీసుకుని వచ్చి ఆడ పెట్టడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ వీళ్ళు రాత్రిపూట సమయంలో అరౌండ్ 2 o'clock కి లాక్ కి బ్రేక్ చేసి అందులో ఆ రూమ్ లో ఉన్న బ్యాగ్ తీసుకొని వాళ్ళు మళ్ళీ పారిపోవడం జరిగింది. ఇమీడియట్ గా మనకి రాగానే మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీ హావ్ స్టార్టెడ్ ది ఇన్వెస్టిగేషన్. అయితే ఇన్వెస్టిగేషన్ లో
మనకి మన ముగ్గురు అక్యూస్ ని ఇవాళ పట్టుకోవడం జరిగింది. మొహమ్మద్ రహీం, ఇతను A1, A2 ఇస్ ఇక్బాల్ ఖాన్, A3 ఇస్ లాలూ ఖాన్. ఈ A1 అనే పర్సన్ గత కొన్ని రోజుల క్రితం, 2 years బ్యాక్, మిర్యాలగూడ ఈ వైష్ణవి గ్రాండ్ హోటల్ ముందు ఒక టీ షాప్ లో పనిచేయడం జరిగింది. ఇతను ఈ రెస్టారెంట్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూసి ముందే రెకీ చేసుకొని ఇక్కడ కంపల్సరీగా మనకి ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పేసి ఇతను A2, A3 వీళ్ళందరూ ఇద్దరు ఒకరు రాజస్థాన్కి వెళ్ళి, ఇద్దరు మన మహారాష్ట్రకి వెళ్ళి, వీళ్ళు ముగ్గురు ప్లాన్ వేసుకొని ఎట్లో మనకి ఇక్కడ క్యాష్ దొరుకుతుందని చెప్పేసి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నైట్ అవర్స్ లో ఈ అఫెన్స్ చేయడం జరిగింది. అయితే దీనికి సర్ప్రైజింగ్ ఏంటంటే, మనం జస్ట్ 1 week ముందే మిర్యాలగూడ టౌన్ లో ఒక 100 న్యూ CCTV కెమెరాస్ పెట్టడం జరిగింది. ఈ అఫెన్స్ అయింది కూడా మొత్తం మనకి CCTV కెమెరాస్ మనం ట్రయల్ చేసుకుంటూ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. వీ హ్యావ్ గాన్ టిల్ ఆ CCTV చూసే క్రైమ్ టీమ్ అనేది ఖమ్మం వరకు చూసి, మళ్ళీ ఖమ్మం నుంచి మొత్తం ట్రేస్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్ తో కొలాబరేట్ చేసుకుంటూ మనం ఇవాళ మార్నింగ్ వాళ్ళని జగేపేట దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు మొత్తం 66.5 lakhs క్యాష్ ప్లస్ ఒక బైక్, ఒక స్క్రూ డ్రైవర్, అఫెన్స్ చేయడానికి వాడిన స్క్రూ డ్రైవర్, ఒక సుత్తి కూడా మనం రికవర్ చేయడం జరిగింది.